నమస్కారం. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా తాజా ప్రధాన వార్తాంశాలపై విశ్లేషణలు అందించడానికి సీనియర్ అనలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు ఈ రోజు మనతో లైవ్ లో ఉన్నారు. డిఎన్ఏ షోకి స్వాగతం సార్. అయితే ఈ రోజు ప్రధాన వార్తలపై కోటేశ్వరరావు గారి అభిప్రాయాలు వినడానికి ముందు మీడియాలో వచ్చిన టాప్ హెడ్లైన్స్ ను ఒకసారి చూద్దాం. రైట్, ఇక ముందుగా మనం ఇంగ్లీష్ పేపర్ ది పయనీర్ పేపర్ కనుక తీసుకుంటే ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. గవర్నమెంట్ టు ప్రోబ్ అనమలీస్ ఇన్ ధరణి భూభారతి అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. టీజీ లాంచెస్ న్యూ హెల్త్ స్కీమ్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటూ కూడా చెప్పడం జరిగింది భట్టి విక్రమార్క. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. పిఎం ఫ్లాగ్స్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ అంటూ కూడా చూడొచ్చు. కాల్స్ ఇట్ సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ అంటూ కూడా హైడ్రోజన్ ట్రైన్కి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. సర్ గార్ఫీల్డ్ సోబర్స్ వన్ ఆఫ్ ది గేమ్స్ గ్రేటెస్ట్ డైస్ అంటూ కూడా సర్ గార్ఫీల్డ్ సోబర్స్ చనిపోవడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. ఉమెన్ థ్రోస్ చిల్డ్రన్ ఇన్ టు వెల్ కమిట్ సూసైడ్ అంటూ కూడా ఒక తల్లి పిల్లల్ని బావిలోకి తోసేసి ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది అంటూ కూడా ఇంకా హెడ్లైన్ చూసుకోవచ్చు. బార్స్ క్లబ్స్ ఇన్ హైదరాబాద్ టు బి ఓపెన్ టిల్ 3 AM ఫర్ వరల్డ్ కప్ ఫైనల్ అంటూ కూడా ఇంకో హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. బండి సంజయ్ వాన్స్ టీజీ గవర్నమెంట్ ఓవర్ డైవర్షన్ ఆఫ్ సెంట్రల్ ఫండ్స్ అంటూ బండి సంజయ్ ఆరోపించడం జరిగింది. సెంట్రల్ ఫండ్స్కి సంబంధించింది, దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. గర్ల్ డైస్ బై సూసైడ్ ఇన్ హైదరాబాద్, స్కూల్ టీచర్ బుక్డ్ అండర్ పోక్సో కేసు అంటూ కూడా దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఈసీ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ టు డిటర్మైన్ సిటిజన్షిప్ అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. సో ఇవి ది పయనీర్ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు మనం దిశ పేపర్కి వెళ్ళిపోదాం. దిశ పేపర్లో ఇక్కడ 20న దీక్ష విరమిస్తా, పార్లమెంట్ మార్చ్ వరకు బతికే ఉంటా, మార్చ్ విఫలమైతే దయ్యంలా తిరిగొస్తా, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ అయితే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు మనం ఇక్కడ. కలిసిగట్టుగా కరువు కట్టడి, రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంపై కేంద్రానికి లేఖ అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. మున్సిపల్ పంచాయతీరాజ్ చట్ట సవరణకు ఆమోదం, కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగిలేటి, పొన్నం, జూపల్లి, అడ్లూరి అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఉద్యోగులకు ఉచిత వైద్యం, న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రారంభం, 886 దవాఖానాలు, 1816 రకాల చికిత్సలు అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. హాస్పిటల్కి సంబంధించింది, ట్రీట్మెంట్కి సంబంధించింది. సో 76,000 ఉద్యోగాలు ఇచ్చాం అంటూ కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్. సో ఇక్కడ 247 మంది నర్సింగ్ అధికారుల నియామక పత్రాల అందజేత అంటూ కూడా సో ఉద్యోగాలకు సంబంధించిన హెడ్లైన్ ఇది. అటు ఫిఫా ఇటు పీపా అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. స్పోర్ట్స్కి సంబంధించింది. క్యూర్ పరిధిలో బార్లు క్లబ్ల వేలులు పొడిగింపు, 2 రోజులు తెల్లవార్లు మద్యం అమ్మకాలు అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. 15 ఆగస్టుకు కొత్త పింఛన్లు, పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క కీలక ప్రకటన, ఒంటరి మహిళలు వితంతువులకు శుభవార్త అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. దళితులకు దగ్గరగా ఉందాం, దళిత బంధు తరహాలోనే కొత్త స్కీమ్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పునరుద్ధరణకు వినతి, కాంగ్రెస్ ఎస్సీ ఎంపీ ఎమ్మెల్యేల భేటీలో నిర్ణయం అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు మనం. ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో ఇక్కడ చూసుకోవచ్చు. పరుగులు పెట్టిన హైడ్రోజన్ రైలు, దేశంలో ఇదే మొట్టమొదటిది ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఉద్యోగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి అంటూ కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఓటర్ లిస్టులో పేరు తొలగిస్తే పౌరసత్వం పోయినట్టు కాదు, సర్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. సో ఈ డేటాను ఎన్నికల ప్రయోజనాల కోసమే ఉపయోగించాలి, సంక్షేమ పథకాల అమలులో దీన్ని వాడొద్దని కామెంట్. బెంగాల్లో లక్షలాది మంది పేర్లను తొలగించారన్న కేసులో విచారణ అంటూ కూడా సర్కి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఇంజనీరింగ్ కొత్త సీట్ల కోసం కాలేజీల్లో తనిఖీలు, ఒక్క రోజులోనే పూర్తి చేసిన జేఎన్టీయూ ఓయూ టీంలు అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. లీకేజీల ఊబిలో విద్యా వ్యవస్థ,
పై స్థాయి నుంచి కింద వరకు అధికారుల హస్తం అంటూ కూడా రాహుల్ గాంధీ ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. భీకర దాడులు, ఇరాన్పై వరుసగా 6వ రాత్రి అమెరికా అటాక్స్ అంటూ కూడా సో ఇంటర్నేషనల్ న్యూస్ అయితే చూసుకోవచ్చు. వాచ్కు సంబంధించిందే. సుంకాల బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం, రష్యా నుంచి ఇంధన కొనుగోలును అడ్డుకునేందుకు అమెరికా చర్యలు, బిల్లు చట్టంగా మారితే భారత్ సహా 5 దేశాలపై ప్రభావం అంటూ కూడా ట్రంప్ ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం, మరికొన్ని జిల్లాల్లోనూ మోస్తరు వాన, ఏటూరు నాగారంలో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు, 3 రోజులు తేలికపాటి వర్షాలుంటాయన్న ఐఎండీ అంటూ కూడా సో రెయిన్ అలర్ట్స్కి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇవి వెలుగు పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్కి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణలో ఇక్కడ యువత కోసం బీఆర్ఎస్ రణం, సర్కార్పై సంగ్రామం అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. కాంగ్రెస్ బోగస్ హామీలపై సరూనగర్లో సమరభేరి అంటూ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించినది. కాంగ్రెస్ కుట్రలు పటాపంచలు, రేవంత్ పన్నాంగ విఫలం, యువ సంగ్రామ సదస్సును అడ్డుకునేందుకు కుట్రలు, ఎన్ని నిర్బంధాలు విధించినా యువత కోసం గలమెత్తుతాం అంటూ కూడా కేటీఆర్ తేల్చి చెప్పారు. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. సదస్సుకు హైకోర్టు అనుమతి, బీఆర్ఎస్ సభకు సర్కార్ అనుమతి నిరాకరణ, ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన న్యాయమూర్తి, సభ నిర్వహించుకునేందుకు హక్కు ఉన్నదని స్పష్టం అంటూ కూడా ఇంకో హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. ఇవి నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఇక్కడ చూసుకోవచ్చు. పెట్టుబడులకు ఏపీ అనుకూలం, పెద్ద రాష్ట్రాల జాబితాలో 6వ స్థానం, టాప్లో గుజరాత్, 10వ స్థానంలో తెలంగాణ. నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ నివేదికలో వెల్లడి, తలసరి డిజిటల్ లావాదేవీల్లో ఏపీ టాప్లో ఉందని ప్రశంసలు అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. నాటి చీకట్ల నుంచి వెలుగులోకి, 2 ఏళ్లలోనే పరిస్థితులను మార్చగలిగాం, కేంద్ర సహకారంతోనే ఇది సాధ్యమైంది అంటూ కూడా చంద్రబాబు సర్కార్ ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఆక్వా సాగును ఆదుకోండి, రొయ్య మేత ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోండి, అమెరికా సుంకాలతో రైతులకు ఇబ్బందులు, వాటిని తగ్గించేలా సంప్రదింపులు జరపండి అంటూ కూడా నిర్మలకు సీఎం చంద్రబాబు అయితే వినతి చేయడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు మనం. రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో డబుల్ ఇంజన్ స్పీడ్, అత్యాధునిక హంగులతో సిద్ధమైన మంగళగిరి, రాయనపాడు, కంబం స్టేషన్లు అంటూ కూడా పరుగులు తీసింది హైడ్రోజన్ రైలు అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. 1.5 లక్షల్లోపు ర్యాంకు వస్తేనే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీటు, మార్కుల పరంగా 450కి పైగా రావాలి అంటూ కూడా ఎంబీబీఎస్కి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షిలో ఇక్కడ చూసుకోవచ్చు. ఊడలు వేసిన నిర్లక్ష్యం అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ గిరిపురంలో 10 రోజులుగా రంగు మారిన తాగునీరు సరఫరా, ప్రజలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. సో ఇది జగనన్న 2.0 సూపర్ యాప్తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం, వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. నగరంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయిలో జగనన్న 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు మనం. బీమా పథకాలపై రైతులకు అవగాహన కల్పించండి అంటూ కూడా హెడ్లైన్ అయితే ఉంది ఇక్కడ. సో సమావేశంలో అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు కలెక్టర్స్కి. సో అది దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. ఆషాఢంలో భక్త జ్వరి పులకించిన ఇంద్రగిరి అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. దుర్గమ్మకు సారె సమర్పించిన 30కి పైగా భక్త బృందాలు, 3వ రోజు శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ, అంతరాలయ దర్శనం రద్దు అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు మనం ఇక్కడ. సో మనం ఇప్పుడు ఖచ్చితంగా గమనించాల్సిన థింగ్, అందరూ అలర్ట్ కావాల్సిన థింగ్ ఏంటంటే, సో కోవిడ్పై ఆందోళన వద్దు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా అంటూ కూడా హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో నేడు సీఎం గుడివాడ పర్యటన, పట్టణంలో స్వచ్ఛ భారత్లో పాల్గొననున్న చంద్రబాబు, సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. సో ఇవి సాక్షి పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. సో ఇవి వివిధ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇక హైదరాబాద్లో హోరెత్తుతున్న బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు,
కాంగ్రెస్ ఇచ్చిన యూత్ డిక్లరేషన్ హామీలపై సరూర్ నగర్ స్టేడియం వేదికగా ప్రతిపక్షాల శంఖారావం. కోర్టు అనుమతితో సభ నిర్వహిస్తున్న కేటీఆర్ టీం కాంగ్రెస్ కౌంటర్ స్ట్రాటజీ ఏంటి? ఈ అంశంపై కోటేశ్వరరావు గారి ఒపీనియన్ విందాం. సార్, ముందుగా కాంగ్రెస్ పార్టీ తమ యూత్ డిక్లరేషన్ ప్రకటించిన సరూర్ నగర్ స్టేడియాన్ని బీఆర్ఎస్ ఇప్పుడు యువ సంగ్రామ సదస్సుకు ఎంచుకోవడం వెనుక ఉన్న అసలైన మైండ్ గేమ్ లేదా రాజకీయ వ్యూహం ఏమిటంటారు? రాజకీయ వ్యూహం అందరికీ తెలిసిందే. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ యువతకు వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం అమలు జరపలేదు అని అదే స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ తన యొక్క వాణిని వినిపించదలుచుకుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి అదే వేదికను ఎంచుకుంది. అయితే ఆ వేదికలో అనుమతి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం చేసినటువంటి ఒక పొరపాటు. ఆ విధంగా చేయకూడదు. ఎందుకు అంటే ఒక సభ నిర్వహించుకోవడానికి ఏ కారణం చూపించారు అనేటువంటిది చూపించినప్పటికీ అది సాకు తప్ప మరొకటి కాదు. అందువలన గతంలో అనేక సందర్భాల్లో వివిధ సంస్థలు, పార్టీలు తమ సభలకు అనుమతి ఇవ్వనప్పుడు హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో అనుమతులు తెచ్చుకోవడం అందరికీ తెలిసిందే. మరి ఆ చిన్న సూత్రాన్ని రేవంత్ రెడ్డి సర్కారు అధికార యంత్రాంగం కానీ లేకపోతే దాన్ని పర్యవేక్షించేటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ గా లేదా మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఎందుకు దాన్ని గమనించలేకపోయారు అనేటువంటిది కూడా ఇక్కడ ప్రశ్నార్థకం. అందువల్ల ఖచ్చితంగా హైకోర్టులు కానీ లేదా ఇతర న్యాయ వ్యవస్థలు కానీ షరతులతో కూడినటువంటి అనుమతులు ఇస్తాయి. అది గతంలో జరిగింది, ఇప్పుడు కూడా అదే జరిగింది. అయితే ఈ సదస్సు ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైనటువంటి లబ్ధి పొందుతుంది అనేటువంటిది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేము. ఎందుకంటే ఇంకా ఎన్నికలు అనేటువంటివి ఇప్పుడు 32 సంవత్సరాలు, 32 నెలలు మాత్రమే అధికారంలో ఉంది. ఇంకా తగినంత సమయం కూడా ఉన్నది. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఈ 32 నెలల్లో యువత ఆకాంక్షలకు అనుగుణంగా లేదా వారే స్వయంగా చెప్పినట్టుగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన అనేటువంటిది జరగలేదు. గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ లేకపోతే వీళ్ళు కొన్ని కొత్తగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఆ మేరకు ఉద్యోగాలను సాఫీగా ఇచ్చారు తప్ప వీళ్ళుగా ప్రత్యేకించి పెద్ద మొత్తంలో, పెద్ద సంఖ్యలో ఇచ్చినటువంటి ఉపాధి లేదా ఉద్యోగాలు అనేటువంటివి తక్కువగానే ఉన్నాయి. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఆ పని చేస్తుందా లేదా అనేటువంటిది చూడాలి. అయితే ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కు ఆ విధమైనటువంటి ఒత్తిడి తెచ్చేటువంటి హక్కు ఉన్నదని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అదేమీ తప్పు కాదు, రాజ్యాంగ వ్యతిరేకము కూడా కాదు. అనేక సిపిఎంతో సహా అనేక సంస్థలు, అనేక విద్యార్థి యువజన సంఘాలు కూడా ఇటీవల కాలంలో అంటే బీఆర్ఎస్ కంటే ముందే ఆ విధమైనటువంటి డిమాండ్లతోటి కార్యాచరణకు పూనుకోవాలని నిర్ణయించినటువంటి అంశం కూడా మనకు తెలిసిందే. ఎందుకంటే ఈ నేపథ్యాన్ని చూసినప్పుడు బీఆర్ఎస్ కూడా వాటిలో, ఎందుకంటే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది కనుక తన వంతు కృషి చేస్తున్నదని అనుకోవాలి. అయితే సార్, ఇక్కడ తెలంగాణలో ఏ ప్రభుత్వ భవితవ్యాన్ని మార్చగల శక్తి ఖచ్చితంగా యువతకి మరియు నిరుద్యోగులకైతే ఉంటుంది సార్. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై వాస్తవంగా నిరుద్యోగులు మూడు ఎలా ఉంది సార్? వాళ్ళ మూడు ఎలా ఉంది? ఈ సభ ద్వారా బీఆర్ఎస్ ఆ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోగలదంటారా? ఏ ప్రభుత్వాన్నైనా లేదా ఏ వ్యవస్థనైనా మార్చగలిగేది యువత అనేటువంటిది ఒక అభిప్రాయం మాత్రమే తప్ప పూర్తి వాస్తవం కాదు. ఎందుకంటే అన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని తరగతుల వాళ్ళు కదిలితేనే ఏదైనా సాధ్యం అవుతుంది. అయితే యువత గురించి ఎందుకు ప్రత్యేకంగా ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ఏ ఆందోళన జరిగినా కానీ రాడికల్ గా లేకపోతే మిలిటెంట్ గా వీధుల్లోకి వచ్చి అవసరమైతే దెబ్బలు తిని పోరాడేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు యువత కనుక ముందుగా ఉద్యమాల్లోకి వచ్చేది వాళ్లే కనుక యువతకు ఆ ఖ్యాతి తప్పుతుంది. ఇది తెలంగాణలోనే కాదు, ప్రపంచంలో ప్రతి దేశంలో జరుగుతున్నటువంటి లేదా జరిగినటువంటి పరిణామం అది. అందువలన మన పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలో యువత కూడా ఓటర్లలో భాగమే. కానీ వాళ్లే సర్వస్వం కాదు. అందరూ అన్ని వయసుల వారు ఓటు వేస్తేనే అది జరుగుతుంది తప్ప మరొకటి కాదు. అందుకని యువత అనేటువంటిది తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో, గతంలో
వచ్చినటువంటి నోటిఫికేషన్స్ లేకపోతే ఉద్యోగాలు ఇవ్వటం పట్ల కొంత సంతృప్తి చెందినప్పటికీ ఇంకా అనేక టీచర్ పోస్టులు లేకపోతే అనేక ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి కనుక వాటి సంగతి ఏమిటి అనేటువంటిది ఒక డిమాండ్. రెండోది, అనేక పాఠశాలలను దాదాపు 20,000కు పైగా పాఠశాలలను విద్యార్థులు లేరనేటువంటి పేరుతోటి మూసివేస్తాము అని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్తున్న సంగతి తెలిసిందే. మరి అదే గనక జరిగేట్లయితే వేలాది టీచర్ పోస్టులు రద్దయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని ఒకవైపు పేద విద్యార్థులకి లేదా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా సుదూరంగా ఉన్నటువంటి తండాలు లేకపోతే పల్లెల్లో వాళ్ళకి విద్య దూరం అయ్యేటువంటి అవకాశంతో పాటు ఉపాధి కూడా టీచర్ పోస్టులు కూడా రద్దయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇవన్నీ కూడా మొత్తం మీద చూసినప్పుడు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సభకు అనుమతులు నిరాకరించడం, ఆపై బీఆర్ఎస్ హైకోర్టు ద్వారా అనుమతి తెచ్చుకోవడం వంటి పరిణామాలు అయితే జరిగాయి. ప్రతిపక్షాల సభలను అడ్డుకోవాలని చూడటం ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లోకి పడిందా, లేదా ఇది కేవలం శాంతి భద్రతల కోణంలోనే జరిగిందంటారా? గతంలో ఇలాంటి పనులు బీఆర్ఎస్ హయాంలో కూడా జరిగాయి. వివిధ సంస్థలు సభలకు అనుమతి ఇవ్వకపోవడంతో వాళ్ళు కూడా హైకోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నారు. అదేమీ శాంతి భద్రతల సమస్య కాదు, రాజకీయపరమైనటువంటి కక్షాపూరితమైనటువంటి వ్యవహారం తప్ప శాంతి భద్రతల సమస్య కాదు. ఒక సభ పెట్టుకుంటేనే శాంతి భద్రతల సమస్య వస్తుంది, లేదా మన ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా చేస్తే ఏదైనా శాంతి భద్రత సమస్య వస్తుంది అని కనుక అనుకునేట్లయితే అంత బలహీనంగా రాష్ట్రంలో పరిస్థితి ఉన్నదనేటువంటి సందేశం మరొక వైపు అవుతుంది. అందువల్ల ఆ విధమైనటువంటి కంక్లూజన్స్ కి ప్రభుత్వం వచ్చినా లేదా అధికార పార్టీ వచ్చినా కానీ అది పెద్ద తప్పిదం. గతంలో అలాంటి తప్పిదాలని బీఆర్ఎస్ పార్టీ చేసింది. ధర్నా చౌకని ఎత్తేసి ఎక్కడో ఊరి బయట పెట్టుకోమని చెప్పేసి చెప్పినటువంటి ఉదంతాన్ని మనం చూసాం. అందువలన ఎవరైనా కానీ ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో అహింసాయుతమైనటువంటి రీతిలో నిరసన తెలియజేయడానికి, చట్టం అనుమతించిన మేరకు నిరసన తెలియజేయడానికి ప్రతి పార్టీకి ప్రతి సంస్థకు హక్కు ఉన్నది. బీఆర్ఎస్ కూడా అలాంటి హక్కే ఉన్నది కనుక అది హైకోర్టుకు వెళ్ళి నా సభకు అనుమతి తెచ్చుకుంది. సార్, ఇప్పుడు మనం ఇక్కడ ఏపీ సైడ్ చూసుకుంటే, ఏపీ పాలిటిక్స్ చూసుకుంటే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో 8వ స్థానానికి పడిపోయిన ఆంధ్రప్రదేశ్, నీతి ఆయోగ్ నివేదికపై ఏపీలో రాజుకున్న రాజకీయ చర్చ, రాష్ట్ర ఆర్థిక లోటు, సబ్సిడీల పెండింగ్ కారణమన్న నివేదికలపై కూటమి ప్రభుత్వ కార్యాచరణ ఏమిటి? సో సార్, ఇప్పుడు గతంలో వరుసగా అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ హఠాత్తుగా 8వ స్థానానికి పడిపోవడానికి కేవలం రాష్ట్ర ఆర్థిక లోటు మరియు అప్పులే కారణమా, లేదా పారిశ్రామిక అనుమతుల సింగిల్ విండో వ్యవస్థలో లోపాలు ఉన్నాయంటారా? ఇప్పుడు నీతి ఆయోగ్ ప్రకటించినటువంటి ఈ జాబితా అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకత్వంలోని జనసేన బీజేపీ కూటమి ప్రచారానికి పెద్ద ఎదురు దెబ్బ. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ఆర్భాటం ఎక్కువ, అసలు సంగతి తక్కువ అన్నట్టుగా వ్యవహారం ఉన్నది అనేటువంటిది ఈ నివేదిక వెల్లడించింది. మరి ఇప్పుడు పెద్దలు దానికి ఏం చెప్తారు అంటే, ఇప్పటి వరకు వాళ్ళు చెప్పింది ఏమిటి? జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం అంతా సర్వనాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్, దాన్ని మేము పునరుద్ధరించడానికి లేదా పునర్నిర్మాణం చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం అనేటువంటి ఒక మైండ్ గేమ్ అంతకు ముందు నుంచి ప్రారంభించారు. ఈ 2 సంవత్సరాల్లో కూడా అదే ఆడుతున్నారు. మరి అదే నీతి ఆయోగ్ లేదా అదే కేంద్ర ప్రభుత్వ సంస్థ మరి అంతకుముందు 2019 నుంచి 2024 వరకు ఇచ్చినటువంటి ర్యాంకులను చూస్తే టాప్ అచీవర్ గా మొదటి ర్యాంక్ టాప్ అచీవర్ గా ఉంది. మరి ఇప్పటికి వచ్చేసరికి ఇదే కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి ర్యాంకులో 8వ స్థానంలో ఉన్నది. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక కూడా అదే ర్యాంకులో ఉంది, 8వ ర్యాంకులోనే ఉంది. ఎందుకంటే 2 రాష్ట్రాలకి మార్కులు ఒకే విధంగా వచ్చాయి. మధ్యప్రదేశ్ కంటే కూడా వెనుకబడిపోయింది. 5వ రాష్ట్రంగా ఒరిస్సా ఉన్నది, అత్యంత వెనుకబడినటువంటిది, పేదరికంలో ఉన్నటువంటి రాష్ట్రం అత్యంత 5వ స్థానంలో ఉన్నది. అందువల్ల మరి చంద్రబాబు నాయుడు కానీ లేదా ఆయన బ్యాండ్ మొత్తం అంతా కూడా చేసేటువంటి హడావుడి ఇవన్నీ కూడా కుప్పగూలిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. మీరు అన్నట్టుగా అప్పులు అనేటువంటివి ఆంధ్రప్రదేశ్ లో అప్పులు ఉన్నాయి, తమిళనాడులో అప్పులు ఉన్నాయి,
తెలంగాణలో ఉన్నాయి, మొత్తం కేంద్ర ప్రభుత్వంలో కూడా అప్పులు ఉన్నాయి. అందుకని అప్పులు అనేటువంటి దానికంటే ఇతర అనేక అంశాలు ఇక్కడ పనిచేసినట్టుగా మనకి కనిపిస్తా ఉంది. ఆ అంశాలు ఏమిటి అనేటువంటిది ఆ నివేదికను పూర్తిగా మనం అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే స్పష్టం అవుతుంది. ఒకటి మాత్రం స్పష్టం, గతంలో కూడా 2014, 2019 సంవత్సరాల మధ్య అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన కుమారుడు లోకేష్ వాళ్ళిద్దరూ చేసినటువంటి హడావుడి చూస్తే అది మామూలుగా లేదు. అందుకని మాకు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి, అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి, మొత్తం ఆంధ్రప్రదేశ్ ని పారిశ్రామికంగా మార్చేస్తామని చెప్పినటువంటి ప్రచారం వాస్తవం కాదని తేలిపోయింది. అయితే సార్ ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ చెప్పండి. నీతి ఆయోగ్ సర్వే చేసిన పారిశ్రామికవేత్తలు ఏపీకి కేవలం 22.2 పాయింట్లు మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వం పెట్టుబడిదారులకు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం చేసుకుంటున్న తరుణంలో గ్రౌండ్ లెవెల్లో పారిశ్రామికవేత్తలు ఇంత అసంతృప్తిగా ఉండటానికి కారణాలు ఏమై ఉండొచ్చు సార్? మీరు చెప్పినటువంటి పాయింట్లు అవి కరెక్ట్ కాదు. 48.7 పాయింట్లు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ కి, కర్ణాటక కూడా 48.7. మన ఎగువన ఉన్నటువంటి మధ్యప్రదేశ్ కి 49 వచ్చాయి. ఒక పాయింట్ ఎక్కువగా ఉంటాయి. అందువలన ఆ ఏమైనప్పటికీ 1వ స్థానంలో ఉన్నటువంటిది 8వ స్థానంలోకి, అందులోనూ ఒరిస్సా, మధ్యప్రదేశ్ తర్వాత స్థానంలోకి పడిపోవటం అంటే మరి 2 సంవత్సరాల్లో సరుకు తక్కువ సందడి ఎక్కువ అన్నట్టుగా ప్రచారార్భటం ఎక్కువగా జరిగింది తప్ప అసలు కార్యక్రమాలు ఏమిటి అనేటువంటిది కూడా ఒకటి. ఏమిటి అసలు కార్యక్రమాలు ఏమిటి అంటే మరి రాష్ట్ర ప్రజల యొక్క వనరులని, అది భూమి కావచ్చు లేకపోతే రాయితీలు కావచ్చు, ఇవన్నీ కూడా కట్టబెట్టడంలో చంద్రబాబు నాయుడు సర్కార్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంది. మరి అది కూడా వాస్తవానికి ప్రకటించినట్టుగా జరగట్లేదు అనేటువంటి అసంతృప్తి మరి ఈ పారిశ్రామిక వాణిజ్యవేత్తల్లో ఉందా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. యా సార్, ఇంకో థింగ్ ఇప్పుడు అందరినీ కలిసివేస్తున్న థింగ్ అనమాట ఇది. తెలుగు రాష్ట్రాలపై ఎల్నినో పంజా, తెలంగాణలో 35% నమోదైన లోటు వర్షపాతం, కరువు ముప్పు ముంగిట రైతాంగం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక క్షేత్రస్థాయిలో సఫలమవుతుందా అనేది ఇప్పుడు మనకి చాలా ప్రశ్నార్థకమైన థింగ్ అనమాట. సో సార్, ఇక్కడ ప్రభుత్వం విడుదల చేసిన ఎల్నినో కంటింజెన్సీ ప్లాన్ 2026 కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న చిన్న సన్నకారు రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాలు, మార్గదర్శకాలు ఎంతవరకు చేరువవుతాయి అంటారు? ఎల్నినో ఎఫెక్ట్ అనేటువంటిది ఒక 2 తెలుగు రాష్ట్రాలకే కాదు, యావత్ దేశం మీద దీని ప్రభావం చూపుతుంది అనేటువంటి భయాందోళన ఉన్నది. ఇప్పటికే దాని యొక్క ప్రభావం మనకి కనిపిస్తూ ఉంది. అందువల్ల ప్రభుత్వము ఇంతకంటే ముందుగానే ఎల్నినో గురించి ఎప్పటి నుంచో చెప్తున్నందువల్ల తెలంగాణ ప్రభుత్వము ఇంతకంటే ముందుగానే మేల్కొని ఈ ప్రణాళికను, అంటే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి, ముఖ్యంగా మండల స్థాయికైనా తీసుకువెళ్ళి రైతులకి అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి, వర్షం వస్తే ఏ విధమైనటువంటి పంటలు వేసుకోవాలి, లేకపోతే ఏ విధమైనటువంటి సాగుకి అవకాశం ఉన్నది, ఆ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు ఏమన్నా ఉన్నాయా, ప్రోత్సాహకాలు ఏమన్నా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా చేయటంలో ఇప్పటికే ప్రభుత్వం ఆలస్యం చేసింది. అందువల్ల ఇప్పుడు రూపొందించినట్లు చెప్తున్నటువంటి ఈ పథకాన్ని మరి ఎప్పుడు తీసుకెళ్తారు? ఆల్రెడీ మనం జూలై 18వ తారీఖున మనం ఇవాళ ఉన్నాం. ఎప్పుడు తీసుకెళ్తారు? రైతాంగాన్ని ఎప్పుడు అలర్ట్ చేస్తారు? లేదా పంటలను సాగు చేయడానికి సమయం మించిపోతున్నటువంటి తరుణంలో, అంటే ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా తెలిసి కూడా ఎల్నినో ప్రభావం ఉంటుందని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించడంలో ఆలస్యం చేసింది అని మాత్రం చెప్పక తప్పదు. దీనికి రైతాంగం బలి కావాలా అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ప్రశ్న. అందువల్ల ఇప్పటికైనా కానీ యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ యంత్రాంగం కదిలి ఎక్కడికక్కడ మండల స్థాయి కేంద్రాల వరకు లేదా పెద్ద గ్రామాల స్థాయికైనా వెళ్ళి కొన్ని క్లస్టర్స్ తీసుకొని ఆయా గ్రామాల రైతాంగాన్ని సమీకరించి ఏ పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనేటువంటి దాన్ని వివరించకపోయేట్లయితే రైతాంగం నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. అది అయితే సార్, ఇక్కడ
చెప్పండి. కాంగ్రెస్ పాలనలోనే కరువు వస్తుందనే సెంటిమెంట్ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ సహజ వాతావరణ విపత్తును కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా ఎలా తిప్పికొట్టగలదంటారు సార్? అది అవాంఛనీయమైనటువంటి ఆరోపణ. ఉమ్, ఎందుకంటే మరి అలా అనుకున్నట్లయితే కాంగ్రెస్ పాలనలోనే కరువు వస్తుంది అని అనుకుంటే తెలంగాణలో అలా అనుకున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎల్నినో ఎందుకు వచ్చింది? దేశవ్యాప్తంగా ఎల్నినో ఎందుకు వచ్చింది? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కాదు కదా ఉన్నది, బీజేపీ మిత్రపక్షాలు. అంటే ఒక రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ ఉంటే వర్షాలు ఉండవు, దేశవ్యాప్తంగా ఉంటే మాత్రం వర్షాలు ఉంటాయా? ఇది ఒక అశాస్త్రీయమైనటువంటి ఆరోపణ, అర్థం లేని ఆరోపణ తప్ప మరొకటి కాదు. ఒకవేళ అదే కనుక అనుకునేట్లయితే మరి మీరంతా మంచివాళ్లే కదా, వర్షాలు కురిపించండి మీకు చేతనైతే, ఆ విమర్శలు చేసేటువంటి వాళ్ళు. అందుకని ఇలాంటి అసంబద్ధమైనటువంటి వాదనలు లేదా ఆరోపణలతోటి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే అది మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించినందుకు. ఇక ఈనాటి డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షో విశేషాలు ఇవి. రేపటి DNA లైవ్ షోలో మరిన్ని తాజా అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.